జోరుగా, హుషారుగా 2 అవర్స్ 15 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇక సినిమా చూసాక నాకైతే మొత్తం ఎక్స్‌పెక్టెడ్‌గా లెంతీ ఫీల్ వచ్చిందండి. యాక్టర్స్ యాక్టింగ్ తప్ప పెద్దగా నచ్చలేదు. ఈ స్టోరీని 1½ అవర్‌లో ల్యాగ్ లేకుండా ఆన్ ద పాయింట్‌గా చెప్పేసుంటే బాగుండేది. సాంగ్స్, ల్యాగ్ సీన్స్‌తో 2 అవర్స్ 15 మినిట్స్ లాగారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే స్టార్టింగ్‌లో కొంచెం రొమాన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్నాయి. అవి తప్ప మిగతాదంతా చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, హీరో వాళ్ళ నాన్న సాయి కుమార్ గారు అతని స్నేహితుడి దగ్గర కొంత డబ్బులు అప్పు చేయడం వలన 1 సంవత్సరం తర్వాత అతని స్నేహితుడు తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వమంటాడు. ఇంకో పక్క సాయి కుమార్ గారి కొడుకు సిటీలో జాబ్ చేస్తూ హైక్ కోసం ట్రై చేస్తాడు. అసలు ఈ డబ్బులు ఎందుకు అప్పు చేశారు, ఎంత అప్పు చేశారు, ఆ డబ్బుని కట్టడానికి హీరో జాబ్ చేస్తూ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాడు అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్: బేబీ మూవీ సెకండ్ హీరో విరాజ్ అశ్విన్, హీరోయిన్ పూజిత పొన్నాడ గారు, లిమిటెడ్ రోల్లో సాయి కుమార్ గారు, ఇంకా మధునందర్ గారి పర్ఫార్మెన్సెస్, ఇంకా రాసుకున్నది పేపర్ మీద బాగానే ఉంటుంది అనిపించేటటువంటి ఒక సింపుల్ ప్లాట్, ఇవి బాగున్నాయి. సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగున్నాయి. ఐటీలో పనిచేసే పనివాడిగానే ఉండిపోతున్నాడు, కానీ ఎంప్లాయీస్ మాత్రం శాలరీ హైకులతో బాగానే బాగుపడుతున్నాం. కాబట్టి మన శాలరీస్ నుండి ఒక 25% మన ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లల చదువుకు ఉపయోగపడతాయి. ఇది ఎంత బాగుంది ఈ థాట్ అసలు. ఇలా ఆలోచింపజేసే డైలాగ్స్ కొన్ని ఉంటే సినిమాలో ఇంకా బాగున్నాం. సినిమాటోగ్రఫీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే నాకు ఎందుకో చాలా సినిమాల్లో విన్నట్టుగానే అనిపించేది. ఐటీ ఎన్వైర్న్మెంట్ అయితే బిలీవబుల్గానే ఉంది. యాక్సెస్ లాంటి విషయాల్లో లాజిక్స్ ఉండవు. మైనస్ పాయింట్స్: మెయిన్ ప్లాట్ని మధ్య మధ్యలో మాత్రమే టచ్ చేస్తూ ఉంటారు. మిగతాదంతా లవ్ సీన్స్, రొటీన్ డైలాగ్స్తో ఉండే ఫోర్స్డ్ కామెడీ సీన్స్తో నింపేశారు. నా వరకు మొత్తం ప్రిడిక్టబుల్గానే ఉంది, ఇంక్లూడింగ్ ఇంటర్వెల్ సీన్. ముందే ప్రిడిక్ట్ చేసేటట్టు ఉందంటే దాన్నే మళ్ళీ ఎక్కువసేపు చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ బాస్కి పెళ్లి చూపుల సీన్స్ అని అక్కర్లేదు. మధ్యలో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ పెట్టారు ఆఫీస్లో ఇంకో సైడ్ హీరోయిన్తో. అది ఫ్లాష్ బ్యాక్ ఒక్కటి ఏం జరిగిందో అని చెప్తే సరిపోతుంది, కానీ మళ్ళీ సాంగ్ అది యాడ్ చేయక్కర్లే. రొటీన్ డైలాగ్స్. సాయి కుమార్ గారిని చూడగానే ఎస్ఆర్ కళ్యాణ మండపం లాగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ని లాస్ట్లో ట్రై చేశారనిపించింది. బట్ నాకైతే ఏం ఎమోషనల్గా అనిపించలేదు ఈ సినిమాలో. కొన్ని విషయాలు సిల్లీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, సెకండ్ హాఫ్లో నీతో రిహార్సల్ చేశారు అని ఒక ఇంపార్టెంట్ ప్రపోజల్ సీన్ని సింపుల్గా తేల్చేయడం. సో ఫైనల్గా ఈ మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ప్రిడిక్టబుల్గానే ఉంది మొత్తం కూడా. స్టోరీ కూడా అంతేం కొత్త కాదు. బట్ ఇలా ఓకే అనుకున్న పాయింట్ అండ్ దాని కనెక్షన్ బాగుంది అనిపించింది అంతే. నాట్ మచ్ ఎంటర్టైనింగ్. దీనికి రేటింగ్ వచ్చేసి, ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.